అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో ఈరోజు తోటకూర పప్పు తయారీ విధానం. ఎర్ర కందిపప్పు హాఫ్ గ్లాస్, ఎర్ర కందిపప్పు హాఫ్ గ్లాస్. ఇందులో ఏమేమి వేద్దామో చూద్దాం. ఇప్పుడు కందిపప్పుని బాగా కడిగేసాను. తర్వాత ఇందులో కావాల్సిన పదార్థాలు: 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 4 టమాటా. ఈ మొత్తం కలిపేసి వేసేద్దాం. తోటకూర వేద్దాము. తోటకూర వేసి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి మూత పెట్టేద్దాం. ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి దించేద్దాం. పప్పులో తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత వేసుకోవాలి. తాలింపులో పప్పు దినుసులు, అలాగే వెల్లుల్లి రబ్బలు, అలాగే ఉల్లిపాయ, ఎర్రమిరపకాయలు, అలాగే కరివేపాకు ఎర్రగా కాల్చుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇలా తాలింపు దోరగా కాలిన తర్వాత ఇందులో రుబ్బుకున్న పప్పు ఇందులో వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకుంటే తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఇలా చాలా ఈజీగా పప్పు తయారు చేసుకోవచ్చు.